జంపాపురం శ్రీ బసవేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు సీతారామరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొసిగి మండలం పరిధిలోని జంపాపురం గ్రామంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం కొలిచేవారికి కొంగు బంగారమై విరాజిల్లుతూ శ్రీ బసవేశ్వర స్వామి రథోత్సవం గురువారం నాడు కన్నుల పండుగగా జరగనున్నది. ఈ సందర్భంగా గ్రామంలో వెలిసిన బసవేశ్వర స్వామి ఆలయమును రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారికి సైతం ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుండే గ్రామ ప్రజలే కాకుండా కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ ధర్మకర్త సీతారామరెడ్డి, ఆలయ అర్చకులు వీరభద్ర స్వాములు తెలిపారు. అలాగే 26 దశమి రోజు స్వామివారికి ఉదయం నుండి జలాభిషేకం, ఆకు పూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృత అభిషేకం, మహామంగళహారతి లాంటి ప్రత్యేక పూజలు చేపడతారని వారు తెలిపారు. సాయంత్రం వేలాది మంది హర్షధ్వనుల మధ్య స్వామివారి రథంను స్వామివారి సన్నిధి వరకు లాగి యథాస్థానంలో ఉంచుతారని వారు తెలిపారు. ನಮ್ಮ ಶ್ರೀ ಹಳ್ಳದ ಬಸವೇಶ್ವರ ರಥೋತ್ಸವ ಗುರುವಾರ 26ಕ್ಕೆ ಗುರುವಾರ ದಿನ ರಥೋತ್ಸವ ಇರ್ತವೆ. ರುದ್ರಾಭಿಷೇಕ ಇರ್ತದೆ, ಪಂಚಾಭಿಷೇಕ ಇರ್ತದೆ, ಬಿಲ್ವ ಪತ್ರಿ ಅಕ್ಷಂತ ಇರ್ತವೆ. ಎಲ್ಲರೂ ಹೆಣ್ಮಕ್ಳು ಬಂದು ಕೇಸಿ ಆತನಿಗೆ ಏನು ನೈವೇದ್ಯ ಇರ್ತದೋ ಹೋಳಿಗೆ ಅದನ್ನು ದೇವ್ರಿಗೆ ಪ್ರಸಾದ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ರಥೋತ್ಸವಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹಾಜರಾಗಬೇಕಂತ ನಾವು ಇದು ಮಾಡ್ಕೊಂತ ಕೇಳಕತ್ತೀವಿ. ಶ್ರೀ ಹಳ್ಳದ ಬಸವೇಶ್ವರ ರಥೋತ್ಸವ 10ನೇ ದಿವಸ ಇರ್ತದೆ.